హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి బొబ్బెట్లు ఎలా చేయాలో, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకోవాలి. పల్లీలను ఫ్రై చేసుకొని లైట్గా వేడైన తర్వాత ఆ పల్లీల పొట్టు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత బెల్లాన్ని మిక్సీ పట్టేసుకొని బెల్లాన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఒక పాత్ర తీసుకొని అందులో మనం చేసుకున్న పొడికి కావలసినంత గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకొని చేయొచ్చు. నేనైతే పూరి పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని పిసకాలి. పిసికిన తర్వాత బాగా మనం చపాతీ ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలా పిసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని పిసకాలి. పిసికిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. బాగా పిసికిన తర్వాత పక్కకు పెట్టాలి. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి ఉంచాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టి చూస్తే పిండి కొద్దిగా జిగుటు వస్తుంది అన్నమాట. ఆ పిండి ఏం చేయాలంటే కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీలా చేసుకోవచ్చు, 2-3 విధాలుగా చేస్తారు. నేనైతే చేసే ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్. చపాతీ లెక్క చేసుకొని అందులో 2 స్పూన్లంతా పూర్ణం పెట్టుకున్నాను. పూర్ణం పెట్టిన తర్వాత దాన్ని చుట్టూగా ఇట్లా ఒకే దగ్గరికి మలచాలి. మలిచిన తర్వాత దాన్ని మళ్ళీ చపాతీ లెక్క ఒత్తుకోవాలన్నమాట. ఎంతవరకు మనం పెట్టిన పిండిని బట్టేసి చపాతీ పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా అనేది ఉంటుందన్నమాట. పూర్ణం బయటికి రాకునేంత వరకు చేసుకోవచ్చు అన్నమాట. చేసుకున్న తర్వాత ఒక పెంకు తీసుకొని ఆ పెంకు పైన మనకి ఆయిల్ పోసుకొని దాన్ని అనేసి దానిపైన వేసి బొబ్బట్టుని కాల్చాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచి మళ్ళీ తర్వాత తిప్పేయాలన్నమాట. తిప్పేసిన తర్వాత కాలిపోతుంది. అలానే నేను పట్టిన పిండి మొత్తాన్ని చేశాను నేను ఒకదాని తర్వాత ఒకటి. చూడండి ఫ్రెండ్స్, బొబ్బట్లు మాత్రం చాలా టేస్ట్ వచ్చింది. అన్నీ సరిపోయినాయి నాకు. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పూర్తి చేశాను. వచ్చేది ఉగాది గట్టుగా ఉగాదికి బొబ్బట్లు చేసుకుంటారు. ఉగాది అంటేనే బొబ్బట్లు, ఉగాదికి స్పెషలే అది. మీరు కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఉగాదికి శనగపప్పుతోటి చేస్తారు. దీనికి రివ్యూస్ ఎక్కువ వచ్చి మీరు చాలా మంది చూసి కామెంట్స్ పెడితే నేను శనగపప్పుతోటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నా ఛానల్స్.